ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదికెదను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపించెదను. ప్రతి ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచుదును. నా మొర ఆలకింపము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. ప్రేమ స్వరూపి, పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు. మీరు మా ఎడల చూపిన అపారమైన ప్రేమ, త్యాగమునకై నీకే వందనాలు. మీరు మా కొరకు ప్రాణం పెట్టిన నిజ స్నేహితుడవైనందుకు వందనాలు. తండ్రి, గడిచిన కాలమంతయు మీ కృప రెక్కల నీడలోను, మీ రక్తపు కోటలోను దాచి ఆయుష్ను, ఆరోగ్యమును, సురక్షితాన్ని, క్షేమాన్ని అనుగ్రహించి రాత్రికాలమంతా మంచి నిద్రను, శక్తిని, బలాన్ని ఇచ్చి పునరుద్ధరించి మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి అడుగు పెట్టుటకు మీరు మా ఎడల కృప చూపినందులకై మీకు మా కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాము. ఈ రోజును మాకు ఇచ్చారంటే మీరు ఆశించిన ప్రకారము మమ్మలను జీవింపజేసి ఆశీర్వదించి కాపాడుతూ మాతో ఈ రోజంతా ఉండబోతున్నందుకు వందనాలు. మీరు మాకిచ్చిన రక్షణ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మంచి సాక్షి బిడ్డలుగా మీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఈ రోజంతా మా రాకపోకడల యందు, మా ప్రయాణాలలో మీ కాపుదల, భద్రత, సంరక్షణ దయచేయండి. సాతాను తంత్రాలకు, మోసాలకు పడిపోయి ఉరిలో చిక్కుకొనకుండా మీ రక్తపు కోటలో దాయండి. మా చిన్నారి బిడ్డలందరినీ దేవుని దయ్యందును, పెద్దల దయ్యందును, మీ దయ్యందును, మీ జ్ఞానమందును ఎదిగి మీకు, దేశానికి, తల్లిదండ్రులకు మంచి ప్రయోజనకరులుగా ఉండునట్లు దీవించండి. బాలుడు నడవలసిన మార్గము వారికి చూపి మంచి సన్మార్గములో నడిపించునటుల చేయుటకు తల్లిదండ్రులకు, టీచర్స్కు కృప చూపించండి. మా బిడ్డల ఉద్యోగాలలో, వారి రాకపోకలలో, వారి కుటుంబాలకు తోడుగా ఉండండి. ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొని వారి జీవిత భవిష్యత్తు కొరకు మంచి ఉద్యోగాలను మీ చిత్తములో అనుగ్రహించండి. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు కనుక వివాహమునకు సిద్ధపడుతున్న యుక్త వయస్సు వచ్చిన వారిని జ్ఞాపకము చేసుకొని మంచి సాటి అయిన సహకారులను అనుగ్రహించి, వివాహము అన్ని విషయములలో ఘనమైనది కనుక అన్ని పరిస్థితులను అనుకూలపరిచి వివాహము ఘనంగా నీ కృపలో జరిగించమని వేడుకొనుచున్నాము. వివాహము అయ్యి భార్యాభర్తలుగా జీవించుచున్న కుటుంబాలను జ్ఞాపకము చేసుకొని భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి అనే షరతులను పాటిస్తూ నిన్నే అధిపతిగా చేసుకొని సౌఖ్య, శాంతి, సమాధానాలతో జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాము. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము గనుక ఎవరైతే వివాహమైన గర్భఫలము లేని వారిని జ్ఞాపకము చేసుకొని వారిలో ఉన్న లోటుపాట్లను సరిచేసి మీ గాయపడిన హస్తములతో గర్భమును తెరచి సంతాన భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాను దేవా. గర్భంలో ఎదుగుతున్న శిశువుకు అన్ని పోషకాలు సమృద్ధిగా లభించి మీ రూపంలో నిర్మింపబడి జన్మించుటకు కృపనివ్వండి. యవ్వనులు నీ వాక్యము చేతనే సరిచేయబడతారు గనుక ప్రతి యవ్వన బిడ్డను జ్ఞాపకము చేసుకొని యవ్వనేచ్ఛల నుండి దూరపరచండి. సైతాను చూపించి ఈ లోక ప్రేమలో పడి చెడు సహవాసంలో పడి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. నీ వాక్యముతో సరిచేసి చెడ్డ ఆలోచనల నుంచి దూరపరచండి. తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి అనే మంచి ఆలోచనలను దయచేయండి. నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది కనుక ఎవరైతే అస్వస్థతలో ఉంటూ బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలతో, ఊపిరితిత్తులతో సమస్యలతో, లివర్ సమస్యలతో, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఎముకలు, కీళ్ళు సమస్యలతో, అనేక సమస్యలతో బాధపడుతూ ఎమర్జెన్సీలో ఉంటూ హాస్పిటల్లో మంచాన పడి ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని నీవే పరమ వైద్యుడవు కనుక
నీ వాక్కును పంపి నీ గాయపడిన హస్తములు తాకి పేతురు అత్తను పక్షపాత రోగిని లేపినట్లుగా లేపి స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. మానసిక రోగులను, వికలాంగులను, డిప్రెషన్లో ఉన్న వారిని, ప్రతి బలహీనల జ్ఞాపకం చేసుకొని బలపరచమని వేడుకొనుచున్నాము. సైతాను తలను చెదగొట్టి సైతాను పైన అధికారం పొందినావు కనుక ఎవరైతే సైతాను బంధకములో కట్లతో బంధపడించున్నారో వారినందరినీ నీ అధికారం నామములో విడిపించబడునుగాక. వారిలో ఉన్న దురాత్మలు ఏసునాములో పారిపోవునుగాక. చీకటి శక్తులు, అంధకార శక్తులు ఏసునాములో లయమైపోవునుగాక. రైతులందరినీ దేశానికి వెన్నెముక లాంటి వారుగా ఉంటూ అందరికీ ఆహారం అందించేవారుగా ఉంటున్నారు కనుక వారిని జ్ఞాపకము చేసుకొని వారి చేతి కష్టము వారికి లభించలాగున సహాయము చేయండి దేవా. అన్ని రకాల వ్యాపారాలు చేసుకున్న వారిని అంచెలంచెలుగా ఎదిగే భాగ్యమును దయచేయండి. అప్పుల బాధలో, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి ఆర్థిక సహాయము దయచేయమని వేడుకుంటున్నాము. ఎవరైతే గృహాలు లేక ఉంటున్నారో ప్రభువా వారిని అందరినీ జ్ఞాపకము చేసుకోండి తండ్రి ప్రభువా. అయినా వారికి అందరికీ ప్రభువా చక్కటి గృహాన్ని ప్రభువా అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాము. నాయనా ఎవరైతే స్థలాలు కొనుటకు, లోన్లకు ప్రయత్నం చేస్తున్నారో వారి కార్యక్రమం, వారి మార్గం అన్నీ కూడా ప్రభువా సరళము చేసి తండ్రి మంచి గృహాన్ని ప్రభువా వారికి అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. తండ్రి వృద్ధులందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన సహాయం దయచేయండి. విధవరాలకు న్యాయకర్తమైన దేవా నీకే స్తోత్రములు తండ్రి. విధవరాలను కాపాడండి, రక్షించండి, సహాయం దయచేయండి. నీతిమంతుల ప్రార్థన, విజ్ఞాపన ప్రతి ఆలకించే దేవుడు తండ్రి ప్రభువా నాయన ప్రతి ఒక్కరిని ప్రభా నీతిమంతులుగా చేయమని ఆయన నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని విశ్వాసముతో మా ప్రభువును ప్రియకుమారుడు వంటి యేసయ్య నామమును వేడుకొని ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. God bless you. Have a nice day.